నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాల మహానాడు నాయకులు చెన్నై గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు మాదిగలు కొంత విమర్శలు చేసే పరిస్థితి కనపడతాం. కొంతమంది మాల సామాజిక వర్గంలో కూడా కొంతమంది ఉపకులాలు మేము మాదిగులతో ఉంటాము అంటూ కూడా వాళ్ళు జాయిన్ అవుతున్న పరిస్థితి, ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడదాం. నమస్తే అండి. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద మీరు చెప్పండి. అంటే ఎవరు అన్యాయం అవుతా ఉన్నారు? ఎందుకంటే మాదిగలు ఏమంటా ఉన్నారంటే మాకు 11% ఇవ్వాల్సిన చోట 9% ఇచ్చారు కాబట్టి మేము అన్యాయం అవుతున్నాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాలలు ఏమంటారు అంటే మాకు 5% ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నారని మాదిగలు అంటా ఉన్నారు, మాలలు అంటా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కమిటీకి చైర్మన్ ఉన్నందుకు మాకు 5% అంటే చాలా అన్యాయం. ఏది 2011లో జరిగిన జనాభా లెక్కలు, అప్పటి లెక్కలు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మబ్బపెట్టి అదే జనాభా లెక్కలు ఇప్పుడు తీసి మేము వర్గీకరణ చేస్తున్నామంటే ఆ చేయడంలోనే తప్పు. ఇప్పుడు తాజాగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఇప్పుడు బీసీల కులగణన చేస్తున్నారు. అదేవిధంగా మాది కులగణన ఇప్పుడు చేసి తాజాగా రాజ్యాంగబద్ధంగా మాకు చేస్తే 80% చేస్తే న్యాయం జరుగుతుందని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాలలకు ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అదే బీజేపీ పార్టీకి ఓటు వేయకపోతే నేను చచ్చినట్టు అన్నాడు మందకృష్ణ మాదిగ. అదే మందకృష్ణ మాదిగను పిలుచుకొని రేవంత్ రెడ్డి గారు కవలించుకొని ఎస్సీ వర్గీకరణ ఫైలు చూపించడం అంటే అది మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మందకృష్ణ మాదిగనే కమిషనర్ అయిపోయిండు. అది ఏ వర్గాన్ని ఎక్కడ పెట్టాలి, బీల పెట్టేది బీలది పెట్టాలి, ఏలో పెట్టేది ఏలో పెట్టాలి అని చెప్పడం ఆయన చెప్పకూడదు. అది కమిషనరు ఆ నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చేయాలి. చేయకుండా చాలా అంటే వన్ సైడ్ వెళ్తుంది అనుకోవచ్చు. ఉద్యమం అంతా కూడా వన్ సైడ్ పోతుంది అనుకోవచ్చా? మాదిగల సైడ్ నుంచి వన్ సైడే మాదిలకు సపోర్ట్ గా పోతుంది ప్రభుత్వం. మమ్మల్ని కూడా గమనించి చూస్తలేదు. అందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీ మాల నాయకులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? మరి దీనికి మాల ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా మాట్లాడలేదు. ఏంటికి వాళ్ళ అందసందాలు చూసి ఇవ్వలేదు. మాల కులంకెళ్ళి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండ్రు కానీ కులంకెళ్ళి ఇచ్చినప్పుడు కులానికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి. ఏ కులానికి మాదిగోళ్ళకి అన్యాయం జరిగి రాయనరసింహ మాట్లాడాడు. అక్కడ మొత్తం మాదిగోళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ మాట్లాడారు. మా వాళ్ళు కూడా మాట్లాడాలి, తప్పు లేదు. మాట్లాడకుండా ఎవరు అంతర్గాళ్ళు కూర్చొని ఇప్పుడు ఆ జరిగిపోయినాక ఎవరు ఏం చేస్తారని చెప్పి జరిగిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి. మాలలకు మొత్తం క్షమాపణ చెప్పాలి. మాల ఎమ్మెల్యేలారా మీ ఇండ్లు ముట్టడి చేస్తాం, మిమ్మల్ని ఎక్కడ పోయినా అడ్డుకుంటాము, అడ్డుకున్న దగ్గర మిమ్మల్ని ఇడవనేడవం అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందాక వెంకటేష్ నేతగాని మాట్లాడుతూ ఒక అంశం చెప్తున్నారు. మాలల్ని ఎందుకు పిలవలేదు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకు మాలలతో చర్చించలేదు ఈ అంశం మీద అంటే అని ఒకటే చెప్తున్నారు. మాలలకు ఎటువంటి అన్యాయం జరగట్లేదు, మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది అనేది ఆయన చెప్పే ప్రశ్న ఆన్సర్. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ నేత కానీ మాలగాడాడు, ఆడు మాలోడై మాల దాంట్లో ఉండి మాదిగోళ్ళు వ్యతిరేకంగా చేసిన దాంట్లో మాదిగోళ్ళ దాంట్లో కలచడం అంటే సిగ్గు లద్ద ఉండాలని. సిగ్గు లద్ద లేని వెంకటేష్ గారు నీవు ఇదే నన్ను తిట్టడం అంటే ఏది నీవు నక్క తిత్తుల వాడవు ఇది అని తిట్టడం అది మానుకో. నీకు సీము లక్త ఏమైనా ఉందారే వెంకటేశ్వరే, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఎవరు నీకు చెప్పింది? నీవు మాలోళ్ళ దాంట్లో ఉన్నది మాలోళ్ళ దాంట్లో బాగా పెట్టిపోతావా? పోవు అంటే ఒక మందకృష్ణ మాదిగం నీకు మాకు కయ్యం పెడుతున్నాడు. చిన్నపిల్లగాడవా? నీకు పాలు తాగుతున్నావా? నువ్వు కొంచెం అన్న మైండ్ ఉండాలి. మైండ్ చేసుకోనన్నా మళ్ళీ ఎంపీ కాదు. నువ్వు ఎంపీ అయ్యి ఏం బతికినావు నువ్వు? అరే మాలోళ్ళకు ద్రోహం చేస్తున్నావు, నేతగానోళ్ళకు ద్రోహం చేస్తున్నావు. బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ కార్యకర్తలాక మాలోళ్ళను కూడా కట్ట చేయమంటే చేయము మేము. ఇంకా వెంకటేష్ గారు నీవు
మాజీ ఎంపీ అయి బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు మాట్లాడితే మేము ఒప్పుకోము, తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఉపకులాలు చాలా వరకు ఇప్పుడు వెళ్ళి మేము మాదిగులకే సపోర్ట్ గా ఉంటాం, మాదిగులతో పాటే కలిసి ముందుకెళ్తామంటూ కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా, మరి ఇది వాస్తవం కదా? ఎవ్వరు మాలలు లేరు. ఈయన అసలు సిగ్గు తప్పినోని నేత కానీ వెంకటేష్ కానీ లేకనే ఎవరినో ఆడకత్తినతోళ్ళని పట్టుకొచ్చేసి అడుక్కొని మాలోడని చెప్తున్నారు. కానీ బోకస్ అల్లా బోకస్ మాటలు. దాంట్లో కూడా మాదిగోళ్ళ దాంట్లో బుడియజంగాలు వస్తుంటున్నారు, మాదిగోళ్ళకి పోటీ వాడలేము వాళ్ళే తింటున్నారు అని అంటున్నారు. మేము కూడా అట్లా తీసుకొచ్చి మేము కూడా చిల్ల కొడతాము, మేము కూడా అలా దాంట్లో పంచాయతీ పెడతాము. ఆ పంచాయతీ పెట్టడం అనేది కాదు, ఏది ఎంత కుట్ర చేస్తున్నాడు మందకృష్ణ మాదిగ అక్కడల్లా చేసి కూడా మాదిగోళ్ళకి అన్యాయం చేసిండు. ఇక్కడ మాలోళ్ళ దాంట్లో కూడా అన్యాయం చేయాలని చిల్లగొట్టి ఆ గ్రూపులో పెట్టాలి, ఈ గ్రూపులో పెట్టాలి, నేత కానులను తీయాలా అని మాట్లాడడం కూడా మానుకోవాలని మేము మందకృష్ణ మాదిగ చేస్తున్నారా చేయిస్తున్నారా అనుకోవచ్చా? మరి మీరే మీ అంటున్న మాటలు మందకృష్ణ మాదిగనే చేస్తున్నాడు. బీజేపీలో ఉన్న రెడ్లను తెచ్చి మాలోళ్ళని తిట్టిపిస్తున్నాడు. ఏమని మనవోతుళ్ళు మాలోళ్ళు అన్ని దోసుక తిండ్రి దుబ్బక తిండ్రి అని తిట్టిపించడము మందకృష్ణ మాదిగ చేసేది. వెనక ఉండి బీజేపీ ఉన్న బీజేపీ కార్యకర్తలను తెచ్చి ఇవాళ ఓసి రేపు ఈ ఉల్లంఘని రేపు ముసరాజిని అందరిని బీసీలను తెచ్చి తిట్టించడం అంటే మందకృష్ణ మాదిగ ఆయన చేసే పని. అది కుట్ర చూస్తేనే మంచి కుట్రలతో ఉంటాడు. ఆ మంచి మాలలను ఎట్ట చేయడం కాలే, మాలలను ఎదుగదీయకూడదు. నేను వాళ్ళకి మాలలకు చేసిన ఉద్యమాలు అంటాడు, మాలలకు ఏం చేసిన ఉద్యమాలు? ఇప్పుడు అదే చెప్తుండే, నేను 58 కులాల కోసం కొట్లాడుతున్నా, ఒక మాలల కోసం కాదా? మేము మా అత్త మాదిల గురించే ఉద్యమాలు చేసినాము. కారంచేట్లో చేసినాము, సుండూరులో చేసినాం, లక్ష్మీపేటలో చేసినాం. మాదిలను కాపాడినాము, అడ్డుకున్నాము. ఎవరే కానీ వస్తే బాగుండదని మూటలు కట్టి నరికి మూటలు కట్టి కినాళ్ళు వేస్తే మేము మూటలలో ఎత్తుకొచ్చి సహకరించిండు. మా మాలలే ఉద్యమాలు చేసిండు. కానీ ఆయన ఎప్పుడు చేసిండు? ఏదో ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంటే ఆయన మాల ఉద్యమాలు చేస్తున్నాడు, మేము మాల ఉద్యమాలు చేస్తున్నాం. అంతేగాని ఆయన మాలల గురించి ఎప్పుడు ఏమనలేదు. ఏదో కొత్త గొప్ప ఆ గుండె జబ్బులు ఉన్న పిల్లలకు నేను ఇది చేసిన అని అంటాడు. అది ఒక్కటే వస్తుంది, కానీ ఏం ఒరిగింది లేదు, చేసింది లేదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిందే. ఈయన పెట్టుకున్నాడు ఆ బెనిఫిట్, ఆ పేరు ఈయన పెట్టుకున్నాడు నేను చేసిన అని. మరి ఫైనల్ గా మరి ఇప్పుడు మాలలందరూ కూడా మరి కొట్లాడే పరిస్థితి వస్తుందా? మళ్ళీ ఈ వరంగా లక్షలాది మందిని హైదరాబాద్ కు విలువ నంపి పోరాటం చేస్తాం. మా హక్కులు మేము సాధించుకున్న దగ్గర ఉద్యమాలు చేస్తాం తీవ్రంగా. మీరేం చెప్తారు? ఈ 2011 డేటా ప్రకారం తీసుకున్న దాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఈ ఎస్సీ వర్గీకరణను. ఎందుకంటే ఎంపరికల్ డేటా తీసుకొని ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే బెనిఫిట్ పొందని కుటుంబాలు ఉన్నాయో అది లేటెస్ట్ లెక్కల ప్రకారం తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు పాత లెక్కలు తీసుకొని ఈ కేటగరైజేషన్ చేసింది కాబట్టి ఇది వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని మళ్ళీ మీకు ఏమన్నా అన్యాయం జరిగినట్టయితే రమ్మని చెప్పింది. దానికోసం మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే గతంలో ఒకసారి ఆగిపోయింది ఈ వర్గీకరణకు సంబంధించి, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం దీని మీద. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో కూడా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతాం మాలలకు జరిగిన అన్యాయం మీద. అంతేకాకుండా ఇలా ఏదైతే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రో ఆ సబ్ కమిటీలో మాల మంత్రి లేకపోవడం, మాల అతిపెద్ద కులమైన ఇప్పుడు 15 లక్షల కమ్యూనిటీ ఉందని ఇప్పుడు మీ లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం చెప్తున్నారు. మేము ఇవాళ మాలల జనాభా 30 లక్షలు ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఇప్పటికీ మేము అవసరమైతే కొద్ది రోజులలోనే, 1 నెల రోజులలోనే మా జనాభాను మేమే రీసర్వే చేసుకుంటాం. అవసరమైతే ప్రభుత్వం చేయకపోతే మా జనాభాను మేము రీసర్వే చేసి అవసరమైతే మా జనాభాను కూడా మేము ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ. అట్లాంటి పరిస్థితులలో మాకు ఒక మంత్రి లేక, మా మాల మంత్రిని అందులో పెట్టక సబ్ కమిటీలో మాకు తీవ్ర అన్యాయం చేసింది ఫస్ట్ ప్రభుత్వం. అక్కడే మాకు ఫస్ట్ అన్యాయం అక్కడ జరిగింది, అలా మంత్రి లేకపోవడం. మల్లు రవి గారిని పెట్టిన ఆయన మాదిగల పక్షపాతి మల్లు రవి గారు. మాకు మాలలకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయం చేయలేదు. మా మాలల పక్షాన ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. మీ మాల ఉపకులాలు చాలా మంది ఇప్పుడు మేము మాదిగలతో ఉంటామని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా, ఇది వాస్తవం కాదా? మాల ఉపకులాలంటే ఒక వెంకటేష్ నేత మాత్రమే మాట్లాడుతున్నారు, ఇంకెవరు కూడా మాట్లాడలేరు. ఆయన ఇవాళ అక్కడ ఎక్కడైతే మంచిర్యాలలో మందకృష్ణ గారిని తీసుకుపోయి మా నేత కానిలా మీటింగ్ పెట్టిండో దాంట్లో 50 మంది కూడా లేరు ఆ మీటింగ్లో. అంటే వాళ్ళని ఎంతమంది ఆదరిస్తున్నారు? అక్కడ ఉన్న లక్షలాది మంది నేతకానులు కానీ మహర్లు కానీ వాళ్ళు 40,000 పైచిలకు మాలలని మీరే 11 లెక్కల ప్రకారం చూపిస్తుండ్రు. 1,37,000 మంది నేతకానులు ఉన్నారని,
11 లెక్కల ప్రకారం చూపిస్తుండ్రు. ఇలాంటి పరిస్థితుల్లో అంతమంది ఉన్నప్పుడు 50-60 మందితో ఒక మీటింగ్ పెడితే దానికి వాళ్ళ ఆదరణ ఉన్నట్ట లేనట్ట, దాన్ని వ్యతిరేకిస్తున్నట్ట స్వాగతిస్తున్నట్టు అనేది మీకే అర్థం కావాలి. ఇవాళ వాళ్ళకు కూడా పెట్టిన మీటింగ్ పోయిన వాళ్ళకు కూడా ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే బాబాసాహెబ్ని ఇన్ని రోజులు వ్యతిరేకించిన మందకృష్ణ గారు ఇవాళ ఉన్న పలంగా బాబాసాహెబ్ను నెత్తిన పెట్టుకుని నేను బాబాసాహెబ్ వారసుని, నేనే బాబాసాహెబ్ అడుగుజాడల్లో నేనే నడుస్తున్న, బాబాసాహెబ్ ఈ సమాజాన్ని విభజించమన్నాడు అన్నాడు. అదే బాబాసాహెబ్ ఎవరి వాటా వాళ్ళు తీసుకోమని చెప్పేటట్టుంటే ఇవాళ దేశంలో ఉన్న 1267 కులాలను ఒక షెడ్యూల్ క్యాస్ట్గా పెట్టాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే మీరు అందరు ఐక్యంగా ఉన్నప్పుడే ఈ దేశంలో మీరు పటిష్టంగా ఉండి హక్కులు సాధించుకోగలుగుతారని ఆయన ఐక్యంగా పెట్టిండు. ఏదైతే మనువాద సిద్ధాంతం ఉందో విడగొట్టడం, విభజించి పాలించడం బ్రిటిష్ మనువాద సిద్ధాంతాలుగా ఈ రెండు కలగలిపి ఉంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారం ఇవాళ మందకృష్ణ గారు పనిచేస్తున్నారు. దాన్ని మాల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది, మాలలంతా కూడా వ్యతిరేకిస్తాం. ఈ వర్గీకరణను ఇవాళ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్న చెమర్లు ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని మభ్యపెడుతుంటూ మందకృష్ణ గారు ఎక్కువ వర్గీకరణను వ్యతిరేకించేది మాదిగ సోదరులే. ఆ విషయాన్ని కూడా మేము పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని తెలియజేస్తాం. రైట్. మీరు క్లుప్తంగా చెప్పేసండి, ఏంటి ఏం చేయబోతున్నా ఉన్నారు, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఇప్పుడు మాదిగలు ఏదైతే విమర్శలు చేస్తా ఉన్నారు దీనికి మీ ఆన్సర్? ఈరోజు మొత్తం తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మందకృష్ణ అంటే ఒక బీజేపీ RSSకు అమ్ముడు పోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్పే మాటలకు అసలు ఎవరు నమ్ముతలేరు. 30 ఏళ్ళుగా మాలలు దొబ్బి తింటున్నారని చెప్పి మందకృష్ణ మాదిగా చెప్తున్నాడు. మందకృష్ణ మాదిగ ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మందకృష్ణ మాదిగ నేను 30 ఏళ్ళ నుంచి మీ వాళ్ళు మాదిగలు ఎంత తీసుకున్నారో, మీ మాదిగ ఉపకులాల్లో ఎంతమంది బాగుపడ్డారో, మాలలు ఏ విధంగా బాగుపడ్డారో, ప్రభుత్వ పథకాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కానీ, డబుల్ బెడ్రూమ్లో కానీ, మన సీఎం దళిత బంధులో కానీ ఎవరు ఎంత బాగుపడ్డారు, మన ఎంపీలో కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. 30 ఏళ్ళుగా ఎవరు ఎక్కువ దొబ్బి తిన్నారో మీరు శ్వేతపత్రం విడుదల చేస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా నేతకాని వెంకటేష్ మాలలో ఉపకులమైన నేతకాని వెంకటేష్ గారికి నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు బీజేపీ RSSకు అమ్ముడు పోయిన వ్యక్తి, మీరు బీజేపీలో చేరి ఇప్పుడు మీరు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మందకృష్ణ మాదిగా ఎంబడి పోతున్నాను ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు వరకు మాలలో దాంట్లో లేవాను, ఇప్పుడు నువ్వు సపరేట్ కావాలి, మందకృష్ణ పెట్టుకొని సపరేట్ కావాలని కోరుతున్నావు. మళ్ళీ ఇన్నేళ్ళు ఏం చేసినావు నువ్వు? మా దాంట్లో అనుబంధ కులం, మా గురించి ఏం కొట్లాడినావు నువ్వు? మాకు కూడా ఇప్పుడైతే ఏదైతే మాకు రిజర్వేషన్ శాతం ఇచ్చిరో అది చాలా తప్పు. మాకు 9% రిజర్వేషన్ శాతం పెంచమని మొన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ శాతం పెంచుతామని చెప్పారు. ఫస్ట్ మీరు రిజర్వేషన్ శాతం పెంచండి, పెంచిన తర్వాత మాకు 9% ఇవ్వండి, వాళ్ళకి 9% ఇవ్వండి. మా ఉపకులాలు బాగుపడతాయి. 11% ఏ విధంగా ఇస్తారు? మేము 30 లక్షల పైన ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల తడక అదే ఈ షమీ అఖ్తర్ గారు అదే ఇచ్చిర్రు. అదే సెన్సెక్స్ ఇప్పుడు ఇది ఇచ్చిర్రు. ఇది చాలా తప్పుల తడక కనుక మాలలు ఏ విధంగా దీనికి ఒప్పుకోరు. రానున్న రోజుల్లో మొన్న మా సింహగర్జన మాలల సత్తా ఏందో చూశారు. ఈ రానున్న రోజుల్లో ఒక నెల రోజుల్లో బట్టి మన ఈ హైదరాబాద్ ని అష్టదిగ్బంధం చేస్తామని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి మాలల సత్తా ఏందో మీరు చూస్తారు. మా సెన్సెక్స్ ఏదైతే తీసారో అది మొత్తం తప్పుల తడక. మేము